ఉన్నాడు. ఆయుష్కాలం ఇప్పుడు ఎంతమ్మ? 70, 80 జనాలు గమనించుకుంటే. దాని తర్వాత ఆయుషము దుఃఖమే అన్నట్టుగా మైకేల్ జాక్సన్ అనుకున్నాడు, నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని చెప్పంట. స్కిన్కు డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, లివర్కి ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టరు, ఇంకా చెప్పాలి రక్తం చూసి ఆయనకు ఒక ఆయన డాక్టరు, ఇంకా చెప్పాలంటే దాదాపు ఇలాంటి డాక్టర్లు పెట్టుకున్నాడు. గుండెకి ఏమి సరిపోయే ఆహార పదార్థాలు తినాలో ఆ డాక్టర్ చెప్తేనే తింటాడు. లివర్కి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే ఆ డాక్టర్ని పెట్టుకుంటాడు. స్కిన్ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఆ డాక్టర్ని పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన గదిని ప్రత్యేకంగా అలంకరించుకున్నాడు. తన గదిని అంటే పూలతో కాదు, బెలూన్లతో కాదు అలంకరించుకోవటం. అంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఎంత ఆక్సిజను ఉండాలో, తాను పడుకునే బెడ్ ఎంత వేడి ఉండాలో, ఎంత చల్లదనం ఉండాలో అవన్నీ కూడా ప్రత్యేకంగా గది కట్టించుకున్నాడు. ఆయన ఏమి తినాలన్నా, తాగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డాక్టర్ల సలహా లేనిది ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అక్కడ తాగాడా, ఒకవేళ నా కిడ్నీ పాడైతే ఆ కిడ్నీ ఎవరిని దానం చేస్తారని చెప్పేసి ఆ కిడ్నీ దానం చేసే వాళ్ళని ముందుగానే డబ్బులు పెట్టి కొనేశాడు. ఈయన కిడ్నీ ఎప్పుడైతే పాడవుతుందో వెంటనే ఆ కిడ్నీ ఇచ్చే వాళ్ళని కొనేశాడు కదా, వెంటనే వారి కిడ్నీ ఈయనకి ఇచ్చేయాలి. నా గుండె పాడైంది అనుకోండి, గుండె ఇచ్చేవాళ్ళు రెడీ చేసుకున్నాడు, మూత్రపిండాలు రెడీ చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ప్రతి అవయవాన్ని కొనేశాడు ముందుగానే. ప్రతి అవయవాన్ని కొనేసి వాడు డబ్బులు ఇచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడంటే దేవుని బిడ్డలారా, నువ్వు కనీసం 150 సంవత్సరాలు బ్రతకొచ్చిలే అనుకున్నాడు. ఏమి తినాలో తిన్నాడు, ఏమి తినకూడదో ఆపేశాడు, ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎంతసేపు పడుకోవాలో అన్నీ క్షుణ్ణంగా, ఏమి తాగాలో అన్నీ డాక్టర్ గారి సలహా మీద పాటించాడు. చివరికి ఆయన 53 లేక 54 సంవత్సరాలలోనే ఆయన తన ఆయుష్కాలాన్ని ముగించేశాడు. 60 కూడా రిటైర్మెంట్ కూడా